నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో పెద్ద పులి సంచారం, జాగ్రత్తగా ఉండాలని ఆదేశించిన అటవీ శాఖ. ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు, ఉత్తరం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సుడా చైర్మన్ ను కలిసిన జర్నలిస్టులు పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చిన సుడా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు కిటకిట, భక్తి గీతాలతో అలరించిన కళాకారులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ శివార్లోని బహదూర్ ఖాన్ పేటలో పులి సంచారం కలకలం రేపింది. బహదూర్ ఖాన్ పేటలోని గుర్రం భూమిరెడ్డి వ్యవసాయ పొలంలో పెద్ద పులి అడుగుల్ని స్థానికులు గుర్తించారు. ఇటు సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకి చేరవేగా వారు సంఘటనా స్థలానికి వచ్చి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. పంట పొలాలకి వెళ్లే రైతులు ఒక్కరుగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని క్యూలైన్లలో నిల్చున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని తరించారు. ఆయా ఆలయాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ముఖద్వారంతో పాటు ఆలయ పరిసరాలు స్వామివార్లని సుందరంగా ముస్తాబు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. మహాశక్తి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు అర్చన చేసి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. తదనంతరం లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంకమ్మ తోటలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుండే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక అలంకరణ చేసి ఉత్తర ద్వారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ
ఈవో నాగారపు శ్రీనివాస్ అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకురాలు డాక్టర్ గౌతమిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి అంటేనే మహావిష్ణు ముక్కోటి దేవతలతో భూమిపైకి వచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని గౌతమిరెడ్డి అన్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో ఏళ్ల జన్మ పాపాలు నశించి ఎంతో పుణ్యం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంకమ్మతోట వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పిట్టల శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి నాగారపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, నక్కా కృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిలపు శ్రీనివాస్, ఎడ్ల అశోక్ పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే మన మహావిష్ణు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసిన రోజుగా చెప్తారు. అండ్ ఈ రోజు మనము బ్రహ్మ ముహూర్తాన వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఉపవాసం ఉంటే మనం చేసిన అన్ని పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుంది అన్నది ఒక నానుడి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా చాలా వరకు భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగినది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వారికి క్యూ లైను, వాళ్ళకు మంచినీటి వసతి, తీర్థప్రసాదాలు, వారికి శిరా ప్రసాదం అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. భక్తులు చాలా వరకు దర్శించుకొని చాలా సంతృప్తిగా వెళ్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కరీంనగర్లోని రామ్నగర్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. వేకువజామున్నే రామ్నగర్ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. మహిళలు ప్రత్యేక ఆటలు ఆడుతూ స్వామివారి భజనలు, సంకీర్తనలు చేస్తూ పురవీధుల గుండా స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువుతీరి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఆలయ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్, ఆలయ కమిటీ చైర్మన్ చల్లా హరికృష్ణ, ఆలయ కమిటీ డైరెక్టర్లు డివిజన్ వాసులు పాల్గొన్నారు. కరీంనగర్లోని విద్యానగర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం శేషవాహన సేవ, గంధాలంకరణ సేవను చేపట్టారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులు వస్తారని అంచనా వేశామని అర్చకులు పవనకుమారాచార్యులు అన్నారు. దర్శనం అనంతరం భక్తులకు అందించే తీర్థ ప్రసాదాలను కమిటీ అందజేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ కామ అంజిబాబు అన్నారు. స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కామ అంజిబాబు, కార్యదర్శులు మీరయ్య, రామరెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, శంకర్ రెడ్డి, అనిల్ కుమార్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారికి సరితూగేటువంటి దైవము భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో రాబోడు అన్నట్టుగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రావడం జరుగుతుంది. సుమారుగా 4-5 వేల మంది వస్తారని చెప్పి అంచనా. ఆ భక్తుల కోసం, భక్తుల సౌకర్యార్థము కమిటీ వారు ప్రసాదాలు, నీళ్లు, ఇతరత్ర ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి కాలనీ నివాసులు అయితేనేమి, చుట్టుపక్కల కాలనీ నివాసులు అయితేనేమి అధిక సంఖ్యలో దాదాపుగా ఒక 5,000 మంది ఇప్పటివరకే దర్శనం చేసుకున్నారు. వారికి భక్తులందరికీ వారి సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు కమిటీ చేయడం జరిగింది. ఇంకా కూడా భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి
ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కమిటీ తరఫున కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్లోని యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకున్నారు. కేబీ శర్మ శిష్య బృందంచే సంగీత విభావరి నిర్వహించారు. భక్తి పాటలతో అలరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేబీ శర్మ బృందాన్ని ఆలయ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రముఖ సంగీత దర్శకులు కేబీ శర్మ, శిష్య బృందం, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వేకువజామున్నే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన సంగీత కచేరీ అలరించింది. దర్శనం కోసం వేలాది మంది క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. నేడు ముక్కోటి దేవతలతో స్వామి భూలోక సంచారం చేస్తారని ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజాచార్యులు అన్నారు. మర అనే రాక్షసుని ఆగడాలు శృతిమించడంతో స్వామివారు అద్భుతమైన శక్తితో రాక్షసుడిని సంహరించారని గుర్తు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రద్దీ విపరీతంగా పెరిగిందని ఆలయ ఈవో చెకిలం శ్రీనివాస్ అన్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. లడ్డు, ఉచిత ప్రసాదం అందజేశామని అన్నారు. కలియుదయం వంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కరీంనగర్లో మార్కెట్లో కలదు. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయము 4 గంటల నుండి స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకుంటున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలవడం జరుగుతుంది. స్వామివారు ఈరోజు ముక్కోటి దేవతలను తీసుకొని భూలోక సంచారం చేస్తారని నానుడి. ఈరోజు ఎవరైతే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి ముక్కోటి ప్రాప్తి కలుగుతుందని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చాలా వైభవంగా 4 గంటల ప్రాంతం నుండి ఉదయాత్పరం 4 గంటల నుండి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి స్వామికి ఫలపుష్పాభిషేకము, ఫలపంచమృతాభిషేకము, లక్ష పుష్పార్చన సేవ జరిగింది. ఈరోజు 4 గంటలకెళ్ళి ద్వార పూజతోని స్వామివారి దర్శనం అనేది మొదలైందండి. భక్తులకు కావాల్సిన అన్ని విధాల సౌకర్యాలు దేవస్థాన కమిటీతో చేయబడినవి. ఎంతో అంగరంగ వైభవంగా ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ కార్యక్రమానికి కరీంనగర్ సిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఎర్లీ మార్నింగ్ 1 గంటల నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది మంది భక్తులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకొని వెళ్ళడం కరీంనగర్ జిల్లా పుణ్యఫలం. ఇది కరీంనగర్ కాదు, సాక్షాత్తు తిరుమల కొండలు అయితే ఎట్లా జరుగుతాయో అంతకంటే అంగరంగ వైభవంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ కార్యక్రమం జరగడం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కరీంనగర్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుండే వందలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో భూలోకంలో విహరిస్తారని నమ్మకంతో ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. సహకరించిన కమిటీ సభ్యులు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ ఆలయంలో భక్తుల కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి భక్తులకు ప్రత్యేకమైన ప్రసాదాన్ని కూడా అందించడం జరుగుతుంది. దాదాపుగా ఉదయం 5 గంటల నుండి వందలాది మంది భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈరోజు శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి మహావిష్ణువు దర్శనం చేసుకుంటాడన్న ప్రతీతి ఉన్నది. దానినే భక్తులందరూ ఆచరిస్తూ భక్తులు కూడా ఈరోజు దర్శనం చేసుకుని ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని అందరూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరానికి ఈ అయ్యప్ప ఆలయంలో
భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఉదయం 4 గంటల నుండి దాదాపు 9:30-10 గంటలు అవుతుంది. ఇప్పటివరకు భక్తులు అదేవిధంగా వస్తున్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్ వెంకటాద్రి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు వేకువజాము నుండే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. గత 5 ఏళ్లుగా ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ దేశ వేదాద్రి అన్నారు. 6వ సంవత్సరంలోకి అడుగిడామని చెప్పారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడంతో ఆలయ దర్శనాలు పెరుగుతున్నాయని తెలిపారు. కాలనీ వాసులు ఆలయ కమిటీ సభ్యులు సహకరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దేశ వేదాద్రి, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వరాలయం వెంకటాద్రి కాలనీ జ్యోతినగర్ నందు గత 5 సంవత్సరాల కింద నిర్మాణం చేసుకుని 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరం దిగ్విజయంగా ప్రతి ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం భక్త సంతోషంగా భక్తుల విశేషమైన ఆదరణతోని వైభవంగా జరుగుతుంది. ఈ భక్తులకు ఈ ఆలయం లోపల ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయన్న దృఢ విశ్వాసంతో భక్తులు విశేషంగా వస్తున్నారు. వాళ్ళ మొక్కులు కూడా నెరవేరుతున్నాయి. కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలంలోని కాసింపేట గ్రామంలో సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు మానసాదేవి అపరూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుదర్శన చక్రానికి భక్తులచే సామూహిక అభిషేకం, నరసింహస్వామికి తెప్పోత్సవం, పల్లకీ సేవ, లక్ష తులసీదల అర్చన, ఊయల సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్టు కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల వాహనాల సౌకర్యార్థం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రోడ్లపైన వాహనాలను నిలపకూడదని ఆయన సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు ఉత్తర ద్వారం నుండి ఆలయం లోపలికి ప్రవేశించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులను ఉద్ధరించడానికి స్వామి వారిని మోహిని అవతారంలో అలంకరణ చేయగా భక్తులు మొక్కుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండుకున్నాయి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మృత్యుంజయ ఆలయం, తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అయ్యప్ప ఆలయం, నల్లగొండ నరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శన ప్రవేశాన్ని వేకువజామున్నే మొదలుపెట్టారు. 7 ద్వారాలను దాటుకున్న భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని ఎదురుగా మోహిని అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని గోత్ర నామాలను ఉచ్చరిస్తూ అర్చనలు చేయించుకున్నారు. ఆలయంలో వైకుంఠనాథుడిని పాల కడలిలో పవలించినట్లుగా అలంకరించగా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, అర్చకులు శ్రీకాంతాచార్యులు, కిరణ్ కుమారాచార్యులు, విశ్వక్సేనాచార్యులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రతినిధులు రవీందర్ రెడ్డి, పోలు కిషన్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, మామిడి రమేష్, ఒంటెల ప్రసాద్ రెడ్డి, వెంకట్రెడ్డి, గంగారపు రమేష్, భట్టు కరుణాకర్ భక్తులకు ఏర్పాట్లను ఘనంగా చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి యందు ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు మనమంతా కూడా జరుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాల్లో మీ సహాయ సహకారాలు మన స్వామివారికి సహకరిస్తూ బ్రహ్మోత్సవాలు 37వ బ్రహ్మోత్సవాలు ఉన్నవి. వాటికి కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందాలి. మన స్వామివారి యొక్క కార్యక్రమాల్ని మనమంతా కూడా దిగ్విజయం చేయాలని వేడుకుంటూ జై ప్రియ భగవద్భక్తులారా, పెద్దజీయర్ స్వామివారి యొక్క దివ్య కరకమలముల చేత ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ భూలీలా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి ఏటా జరుపుకునేటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవం చాలా ఘనంగా జరిగినది. ఇటు కార్యక్రమానికి గ్రామం మండలం నుండి కాకుండా
జిల్లా వ్యాప్తిగా జనాలు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. ఇటు కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీమాన్ మారం జగదీశ్వర్ గారు, కార్యదర్శి వంటల రవీందర్ రెడ్డి గారు, కోశాధికారి శ్రీమాన్ పోలికిషన్ గారు, కార్యకర్తలు, మహిళా మండలి వారు, అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా వారి వారి వంతుగా అకుంఠితమైనటువంటి యొక్క దీక్ష చేత ఇటు కార్యక్రమాన్ని చాలా వచ్చినటువంటి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సదుపాయాలు సమకూర్చి ఈ కార్యక్రమాన్ని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అభినందించారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో WJI అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి నేతృత్వంలో కార్యదర్శి గుడాల శ్రీనివాస్, కోశాధికారి చిట్టుమల్ల మహేందర్, సంయుక్త కార్యదర్శులు DS ప్రసాద్, రమేష్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలువురు నేతలు సుడా చైర్మన్ ను సాల్వాతో సత్కరించారు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో తన వంతు సహకారం ఉంటుందని నరేందర్ రెడ్డి హామీనిచ్చారు. పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల నివేశన స్థలాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రయోజనం చేకూరాలన్నది తమ ప్రభుత్వ అభిమతమని ఆయన తెలిపారు. WJI కార్యవర్గం జర్నలిస్టులకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సాధ్యమైనంత మేరకు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. WJI నూతన కార్యవర్గం జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యులు పులి సంతోష్ గౌడ్, రామకృష్ణ, వడ్నాల తిరుపతి పాల్గొన్నారు. కేంద్ర నిధుల ద్వారా నిర్మించిన రోడ్డుపై కాంగ్రెస్ నేత కొలగాని అనిల్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కు నగనూరు గ్రామస్తులు చేరుకుని DROకు అనిల్ పై ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలో రైతుల రవాణా రాకపోకల అవసరాల నిమిత్తం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను స్థానిక రైతులు, గ్రామస్తులు కలిశారు. EGS ద్వారా రోడ్డు నిర్మాణం చేయించాలని గ్రామస్తులు తెలిపారు. రైతులకి ఉపయోగపడే రహదారి విషయంలో కాంగ్రెస్ నేత కొలగాని అనిల్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. దుష్ప్రచారం చేయడం సరికాదని అనిల్ చేసిన అసత్య ఫిర్యాదును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనిల్ ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. తన రాజకీయాల కోసం అధికారులకి తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ రహదారి చుట్టుపక్కల ఉన్న రైతుల ప్రయోజనాలను గుర్తించకుండా స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొలగాని అనిల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంచాల సీతారామరాజు, శ్రీనివాసరావు, పురుషోత్తం, మల్లేశం, వేల్పుల శ్రీనివాస్, దాసరి భూపతి, మూలకృష్ణారెడ్డి, యాశ్వాడ జగదీష్, ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, పూదారి రమేష్, మురహరి రావు, అలుస సత్యం, రవి, మల్లయ్య రైతులు పాల్గొన్నారు. ఈ ఉర్రకేతున్నా మొత్తం ఎప్పుడు వచ్చినా మట్టి కొట్టుకపోవడము చేయడము, ఎప్పుడు పైపులు కొట్టుకపోవడం, ప్రతిసారి మాకు పోవడం రావడం అనేది పెద్ద ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది విషయంగా చాలా ఇళ్ళకి వెళ్ళి బండి సంజయ్ గారు మా బండి సంజయ్ మాకంటే చిన్న వ్యక్తి, మాకంటే ఏజ్లో చిన్నతనం, మాకు చిన్నప్పటికెళ్ళి మేము అంతా కలిసి ఆడుకున్న వ్యక్తులం. నేను పొన్నం ప్రభాకర్ కూడా నా క్లాస్మేట్ గారు, సునీల్ రావు కూడా మాకు బ్యాచ్మేటే, మాకు బ్యాచ్ క్లాస్మేటే, మేము అందరం సేమ్. చాలాసార్లు వాళ్ళకు కూడా చెప్తే ఏంటంటే వాళ్ళు పట్టించుకుని లేక చాలా రోజులకి వెళ్ళి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. సంజయ్ గారు ఏదైతుందో 18/1/25 రోజు మేము అర్జీ ఇచ్చినాం. అర్జీ ఇస్తే దీనికి సంబంధించి నాకు 30 గుంటల భూమి ఉంది సార్. నా ల్యాండ్ కూడా పోయింది రోడ్ల, అయినా కానీ ఇచ్చేసినాం. ఎందుకంటే వాటర్ వస్తే మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఏం దున్న రాకుండా అయిపోతుంది. ఇక పరిస్థితి ఇది. ఇక అయినా ఎందుకంటే ఇక దానికి అడ్డుపుల్లు వేసి ఇది మాదే అని చెప్పి ఎండ్లకెళ్ళ పోతాడు, అందుకెళ్ళ అటు వస్తాడు, ఇటు వస్తాడు. కొలగాని అనిల్ అనే వ్యక్తి దుష్ప్రచారం చేస్తూ నగనూరుకి గ్రామానికి ఇచ్చినటువంటి ఫండ్స్ ఏదైతే ఉందో దుర్వినియోగం చేసిండని చెప్పి అనవసరంగా మరి కొలగాని శ్రీనివాస్ అనే కార్పొరేటర్ మీద
అనవసరమైన కంప్లైంట్ ఇచ్చి దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇది మా దగ్గర కొన్ని వందల ఎకరాల భూములకు ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే రోడ్ ఇది. ఇంతకాలం ఎంతో కష్టపడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏదో ఆ భూములలో పోవడానికి ఈ రోడ్డు తయారైనందున అందరూ సంతోషిస్తున్నారు. ఇట్లాంటి పని చేసిన ఆయనను కూడా అందరూ అభినందిస్తున్నారు. అట్లాంటి శ్రీనివాస్ మీద ఏదైతే ఉందో దుష్ప్రచారం చేస్తున్నాడు ఆయన. జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు కరీంనగర్లో వాల్మీకి మహర్షి విచరిత శ్రీమద్ రామాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞం జరగనుంది. నగరంలోని చైతన్యపురి కాలనీలో గల నలుమాచు మనోహర్ నివాసంలో నూతనంగా రూపొందించిన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్న కార్యక్రమంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు గర్రెపల్లి మహేశ్వర శర్మ ప్రవచనాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి మహేశ్వర శర్మతో పాటు భూశంకర శర్మ, విశ్వనాథ శర్మ, నిర్వాహకులు నలుమాచు మనోహర్, రాధా, చంద్రశేఖర్, సుదర్శన్, రామకృష్ణ, హరిప్రసాద్, మల్లేశం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి వారి యొక్క దివ్య అనుగ్రహంతో పరమ భాగవతోత్తములైనటువంటి రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ, ఈ సంస్థ అని పేరు పెట్టుకున్నారు కానీ ఇది ఒక కుటుంబం, ఊరు మొత్తం ఒక కుటుంబంగా కనబడేది ఒక రాగంపేట దాంట్లోనే కనబడే. ఎందుకంటే ఇది మూడో గ్రంథం. కాశీలో భాగవత ప్రవచనం జరిగింది, అదే మొదటిది. ఈ రాగంపేట కుటుంబ సభ్యులతో అనుబంధం. అక్కడ బీజం పడ్డది భారతానికి విశ్వనాథుని యొక్క సన్నిధిలో. కాబట్టి విశ్వనాథుని సన్నిధిలో సంకల్పం చేసినామంటే ఇంతకుముందు అన్నట్టుగా బ్రహ్మోత్సవాల మాదిరిగా ఇక ప్రతి సంవత్సరం ఇక దానికి నిరాటంకంగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. 16 మొదలుకొని 23 వరకు శ్రీమద్ రామాయణ ప్రవచన మహాయజ్ఞాన్ని నిర్వహించుటకు శ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారిచే ప్రవచనం చెప్పించడం జరుగుతున్నది. ఇది మూడవది. మొదటిది కాశీలో 9 రోజులు మహాభాగవత సప్తాహము వారిచేని చెప్పించబడింది. రెండవది గత సంవత్సరము మహాభారత ప్రవచన జ్ఞానయజ్ఞము చెప్పడం జరిగింది. అదే సంకల్పంతో, అదే స్ఫూర్తితో, అందరి సహకారంతో, భక్తుల సహకారంతో, సభ్యుల సహకారంతో, రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల సహకారంతో కరీంనగర్లోని మానేరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రచార పత్రాలను మానేరు డ్యాం కట్టపై వాకర్స్ కు అందజేశారు. జనవరి 4వ తేదీన అల్గునూరులోని ఏఎంఆర్ ఉన్నతి ఫంక్షన్ హాల్లో ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ 304వ డిస్టిక్ గవర్నర్ సుధాకర్ రావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటు కార్యక్రమానికి వాకర్స్ మిత్రులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. అనంతరం మానేరు వాకర్స్ అసోసియేషన్ నూతనంగా రూపొందించిన క్యాలెండర్ ను ఆదర్శ గ్రూప్స్ అధినేత బుగురు సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మానేరుకు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భూపతి ఆనందం, అధ్యక్షులు రేవోజు కనకాచారి, ప్రధాన కార్యదర్శి ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి బత్తిని సంపత్ గౌడ్, నరసింహారావు, తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, హనుమంతారావు, శ్రీనివాస్, శంకర్, మోహన్ రెడ్డి, మధుసూదన్ రావు, నరసింగారావు, రఘుశంకర్ రెడ్డి, గంగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్యం, వాకర్స్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మొట్టమొదటగా మన ప్రెసిడెంట్ గారితో కొంతమంది కలిసి సాధకులకు వెళ్ళేటప్పుడు మంచి వాతావరణంలో సాధగా కూర్చుంటే అసలు మాకు టైం కూడా తెలియలేదు. అందరూ మంచి వాతావరణంలో కూర్చొని మాట్లాడినాక సార్ మేము ఏమనలేదు, సార్ మేము ఒకటి ఇట్లా చేస్తున్నామని చెప్పాము. చెప్పినాక మనం అందరి ఈ మానేరు వాకర్స్ అంటే ఏంటంటే సార్కు మొత్తం తెలిసిపోయింది, ఎంతోమంది ఉన్నాం, ఎట్లా చేస్తున్నాం ఏంటంటే తెలిసిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, సార్ మీకు నేను 51 ఇస్తా. కరీంనగర్ జిల్లాలోని మెహర్ నగర్ వింధ్యా వ్యాలీ ఉన్నత పాఠశాలలో వాలీ వైబ్స్ 25 పేరిట వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్, సంస్కృతి కార్యక్రమాలు, ఫన్నీ గేమ్స్ ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. వింధ్యా వ్యాలీ పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీ ప్రకాష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రుల ర్యాంప్ వాక్, చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. తెలంగాణ వంటకాల్లో భాగంగా విద్యార్థులు చికెన్ రాగి సంగటి, వివిధ రకాల స్వీట్లు, లస్సీ, బొబ్బట్లు, చికెన్ బిర్యానీ, సర్వపిండి, మిర్చి బజ్జీ, ఇతర పిండి వంటకాలు తదితరాలని వండి ప్రదర్శించి అందరినీ మెప్పించారు. అలాగే నిర్వహించిన ఫన్నీ గేమ్స్ ఉత్సాహపరిచాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను, తెలంగాణ వంటకాలను, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని లక్ష్మీ ప్రకాష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ రామవరం పృథ్వీరావు, ప్రిన్సిపల్ జి ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే
పిల్లల్లో ఉన్న లైఫ్ స్కిల్స్ను వాళ్ళు ఏ విధంగా ట్యాకిల్ చేయ కరీంనగర్ శివారులోని పద్మనగర్లో గల టీటీడీ ఆలయాన్ని నిర్మించాలంటూ ఓ సామాజికవేత్త ఆందోళనకి దిగారు. ఆలయానికి కేటాయించిన స్థలంలో ప్లకార్డులతో కోటా శ్యామ్ కుమార్ నిరసన తెలియజేశాడు. ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణాన్ని గాలికి వదిలేశారంటూ అధికారులు ప్రజా ప్రతినిధులపై కోటా శ్యామ్ కుమార్ మండిపడ్డారు. టీటీడీ దేవాలయం నిర్మిస్తున్నామంటూ అట్టాహాసంగా శంకుస్థాపనలు చేసి వదిలేశారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పనుల్ని త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అది మన వెంకటేశ్వర స్వామి పరిస్థితి అట్లా జరిగింది. ఇక్కడ కుక్కలు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి, మనుషులు వచ్చేసి బాత్రూమ్ కూడా ఇక్కడనే కడుక్కుంటున్నారు. అంటే అర్థం చేసుకోరు ఎంత చిత్తశుద్ధితో మనం ఉన్నాము, దేవునికి ఎంత చిత్తశుద్ధితో మన కరీంనగర్ ప్రజలు పట్టించుకుంటాం అనేది అర్థం చేసుకోవాలి. గాలికి వదిలేసిరు దేవుణ్ణి, గాలికి అంటే గాలికి వదిలేసిరు. ఏది ఉత్తర ద్వార దర్శనం, ఏది ఇగో ఉత్తర ద్వారం, ఇక్కడ నుంచి రావాలి దర్శనం, ఎంట్రీ చేయాలి. ఇగో తీస్తున్నా ఉత్తర ద్వార దర్శనం కరీంనగర్లో తీసిన ఏడి భగవంతుడు ఏడి. నేను అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ శంకుస్థాపన చేసిరు భగవంతుని కోసం అని. టీటీడీ నుంచి వచ్చి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి గుడి కడతామని చెప్పి మీరు ఎన్నెన్నో ప్రోగ్రాంలు చేసి గొప్పగా మేము మా హయాంలో తెచ్చినాం, మీ హయాంలో తెచ్చినాం అని పార్టీలు అన్ని కూడా కొట్టుకున్నాయి కదా. కరీంనగర్ కు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ అనుచరుడు తోటా సాగర్ సోదరుడు తోటా శ్యామ్ వివాహం ఇటీవల జరిగింది. కాగా ఇట్టి వివాహ ఆహ్వాన పత్రికని మెయిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి పంపించారు. ఇట్టి మెయిల్ ను స్వీకరించిన సీఎంఓ కార్యాలయం స్పందించింది. తోటా శ్యామ్ రాణి ప్రసన్నలను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని కార్యాలయం నుండి కరీంనగర్లోని తోటసాగర్ కు లేఖను పంపించారు. దీన్ని అందుకున్న తోటసాగర్ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కార్యాలయం నుండి తమకి లేఖ రావడం సంతోషం కలిగించిందని చెప్పారు. కరీంనగర్లోని ఫిలిం భవన్ లో అమ్మ మ్యాట్రిమనీ మీడియేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. వివాహాలకు మధ్యవర్తులుగా వ్యవహరించే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సౌత్ ఇండియా వ్యాప్తంగా వేల సంఖ్యలో పెళ్లి సంబంధాలు చూశామని తెలిపారు. గత 5 ఏళ్లుగా ప్రజలకి సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న సంఘ సభ్యులకి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అర్జున్ రావు, ఇరుకుళ్ల మల్లేశం, కొక్కుల శ్రీనివాస్, సిద్దంశెట్టి శ్రీనివాస్, జయరాజ్, జింక శ్యామ్ యాదవ్, తాటికొండ స్వరూప, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. త్వరలో ఢిల్లీ స్థాయిలో మ్యాచ్ బే వ్యవస్థను స్థాపించబోతున్నాము. సో ఈరోజు ఇక్కడ కరీంనగర్లో ఫిలిం క్లబ్లో డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి రోజున మేము సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది కరీంనగర్లో 2వ ఆత్మీయ సమావేశం అండి. అండ్ మా సంఘం యొక్క అంశం ఏమనగా, మా ముఖ్య ఉద్దేశం ఏమనగా, మేము పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులం అండి. అన్ని కులాలకి మతాలకి అతీతంగా మేమందరం కలిసిమెలిసి ఉండి అన్ని కులాల మతాలకు సంబంధించిన పెళ్లి సంబంధం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కర్ణాటక అండ్ చెన్నై, సౌత్ ఇండియా మొత్తం మేము కవర్ చేస్తామండి. తెలంగాణ ఫిల్మ్ స్టార్స్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ప్రారంభించారు. యూట్యూబ్ లో పనిచేసే మూవీ ఆర్టిస్టులు హాజరయ్యారు. ఆయా యూట్యూబ్ ఛానల్స్ లలో నటించిన ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులకు ప్రతిభా పురస్కారాలు అందించామని విరాట్ క్రియేషన్స్ అధినేత రామ్ మొగిలోజీ అన్నారు. ఏఎంసీ ప్రొడక్షన్స్ అధినేత ఆంజనేయులు వడ్కపూర్ నేతృత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో మంచి ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు ఎంతో మంది సరైన అవకాశాలు లేక, సరైన ప్రోత్సాహం లేక అవకాశాల కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారని, అలాంటి వారందరినీ గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తూ కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల ఆర్టిస్టుల్ని సైతం ఒకే వేదికపై చేర్చి సత్కరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రొడక్షన్స్ అధినేత ఆంజనేయులు, విరాట్ క్రియేషన్స్ అధినేత మొగిలోజీ రామ్, చరణ్ రాజు, యూట్యూబ్ నటీనటులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.